ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక ఎమోషన్. కోట్లాది మంది అభిమానులు ఎదురు చూసే ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. అందుకే స్టేడియాలు కిక్కిరిసిపోతాయి, జనాలు టీవీలకు అతుక్కుపోతారు. ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న ఆసియా కప్లో ఈ దాయాది దేశాలు ఇంకోసారి గ్రౌండ్లో తలపడబోతున్నాయి. బట్ ఈ మ్యాచ్ నిజంగా జరుగుతుందా? అంటే ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ తలపడతాయా లేదా? రీసెంట్గా జరిగిన లెజెండ్స్ ప్రీమియర్ లీగ్లో కూడా ఇండియా లెజెండ్స్ టీం పాకిస్తాన్ లెజెండ్స్తో ఆడటానికి ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు ఆసియా కప్లో కూడా పాకిస్తాన్తో ఆడకూడదని బీసీసీఐ అనుకుంటే ఇది సాధ్యమేనా? ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయి? మధ్యలో ఒలింపిక్స్ ఎంట్రీతో సీన్ ఎందుకు మారిపోయింది? ఈ ప్రశ్నలన్నింటికీ ఈ వీడియోలో ఆన్సర్స్ తెలుసుకుందాం. మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ మధ్యనే క్రికెట్ ఆసియా కప్ 2025 షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం రాబోతున్న ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ టోర్నీలో ఖచ్చితంగా తలపడే అవకాశం ఉంది. ఇందులో షెడ్యూల్ ప్రకారం ఇండియా అండ్ పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్లోనే ఒకరినొకరు ఎదుర్కొంటాయి. ఒకవేళ ఇరు జట్లు సూపర్ 4 లేదా ఫైనల్కు చేరితే అక్కడ కూడా మ్యాచ్ ఆడాల్సిందే. బట్ టీమిండియా ఈ మ్యాచ్ ఆడడానికి వీల్లేదని చాలామంది ఇండియన్స్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. క్రికెట్ అంటే ఎంత ఇష్టం ఉన్నా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంతులేని ఇంట్రెస్ట్ ఉన్నా ఇప్పుడు మాత్రం ఇండియా పాకిస్తాన్తో ఆడటానికి వీల్లేదంటున్నారు ఫ్యాన్స్. దీనికి ప్రధాన కారణం టెర్రరిజం. రీసెంట్గా జరిగిన పెహల్గామ్ అటాక్ తర్వాత ఇండియన్స్ అంతా పాకిస్తాన్ని క్రికెట్లో బైకాట్ చేయాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇండియా మాత్రం పాకిస్తాన్తో ఆడటానికి వీల్లేదని డిమాండ్స్ మొదలుపెట్టేశారు. ఎంఐఎం లీడర్ అసాదుద్దీన్ ఓవైసీ నుంచి కామన్ ఫ్యాన్స్ వరకు చాలామంది ఇప్పుడు ఇదే మాట చెప్తున్నారు. మరి ఇది సాధ్యమేనా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సాధ్యమా కాదా తెలుసుకునే ముందు అసలు ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ రిలేషన్షిప్ గురించి బ్రీఫ్గా చూద్దాం. ఇండియాలోకి టెర్రరిస్టులను పంపించి ఎన్నోసార్లు భారీ పేలుళ్లు, బాంబ్ బ్లాస్టులు చేయించింది పాకిస్తాన్. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కూడా. రీసెంట్గా జరిగిన పెహల్గామ్ అటాక్ నుంచి అంతకుముందు పుల్వామా అటాక్, దానికంటే ముందు ఉరి అటాక్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. సో ఇలాంటి అటాక్స్ వల్ల 2013 నుంచి పాకిస్తాన్తో మనం స్పెషల్ సిరీస్లు ఆడటం ఆపేశాం. అంటే బైలేటరల్, ట్రైలేటరల్ సిరీస్లు ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ డిసైడ్ అయిందన్నమాట. అయితే ఐసీసీ లేదా ఏసీసీ ఈవెంట్లలో మాత్రం ఇరు జట్లు మ్యాచ్లు ఆడుతుండేవి. బట్ ఇప్పుడు ఇది కూడా ఆపేయాలని ఫ్యాన్స్ డిమాండ్ ప్రకారమే రీసెంట్గా జరిగిన లెజెండ్స్ ప్రీమియర్ లీగ్లో టీమిండియా సీనియర్స్ టీం పాక్ టీంతో మ్యాచ్ ఆడడానికి ఒప్పుకోలేదు. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. అయితే ఇది ఒక ప్రైవేట్ లీగ్. ఐసీసీ లేదా ఏసీసీకి ఈ ఈవెంట్తో సంబంధం లేదు. ఇలాంటి టోర్నమెంట్స్లో పార్టిసిపేటింగ్ టీమ్స్ అండ్ ప్లేయర్స్ ఎంపిక పూర్తిగా ఆర్గనైజర్లు అండ్ టీమ్ ఓనర్స్ పరిధిలో ఉంటుంది. అందుకే లెజెండ్స్ ప్రీమియర్ లీగ్లో టీమిండియా సీనియర్స్ టీం ఇండివిజువల్గా పాకిస్తాన్ టీంతో ఆడకూడదని నిర్ణయించుకుంది. అందుకే ఆ మ్యాచ్ ఆడకపోయినా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. బట్ ఐసీసీ, ఏసీసీ ఈవెంట్స్ అలా కాదు. ఎందుకంటే ఏసీసీ అండర్లో జరిగే ఆసియా కప్ కానీ, ఐసీసీ అండర్లో జరిగే వరల్డ్ కప్స్ కానీ, ఇంకేదైనా ఈవెంట్ కానీ ఇవన్నీ ఇంటర్నేషనల్ రేంజ్లో క్వాలిఫైడ్ టీమ్స్ మధ్య జరుగుతాయి. అందుకే ఈ టోర్నీలో అన్ని టీమ్స్ ఐసీసీ రూల్స్కి లోబడి ఆడాల్సిందే. ఎందుకంటే ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక సభ్య దేశం షెడ్యూల్ అయిన ఐసీసీ ఈవెంట్లో ఇంకో సభ్య దేశంతో ఆడటానికి నిరాకరించడానికి వీల్లేదు. ఐసీసీ తన మెంబర్ బోర్డులు అన్ని క్రికెట్ స్పిరిట్ను అండ్ స్పోర్ట్స్ మెన్షిప్ను గౌరవించాలని కోరుతుంది. ఒక దేశం రాజకీయ కారణాలతో మ్యాచ్లను బైకాట్ చేస్తే ఐసీసీ సీరియస్గా తీసుకుంటుంది. అది ఐసీసీ రాజ్యాంగ ఉల్లంఘన పరిగణించడం జరుగుతుంది. అయినా సరే ఏదైనా సభ్య దేశం కానీ టోర్నమెంట్ నుండి తప్పుకుంటే అది భారీ పరిణామాలను దారితీయొచ్చు. ఐసీసీ అండ్ ఏసీసీ నిబంధనల ప్రకారం టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే భారీ ఫైన్స్ పడతాయి. అంతేకాకుండా టోర్నమెంట్ ఆర్గనైజర్లకు అండ్ బ్రాడ్కాస్టర్లకు కలిగే నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. టోర్నమెంట్ ఆడకపోతే టీమిండియా కీలక పాయింట్స్ కోల్పోతుంది. ఇది ఐసీసీ ర్యాంకింగ్స్పై ప్రభావం చూపుతుంది. ఇలాంటి నిర్ణయం భవిష్యత్తులో జరిగే ఐసీసీ అండ్ ఏసీసీ టోర్నమెంట్లలో ఇండియా భాగస్వామ్యంపై కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించవచ్చు. రిలేషన్స్ దెబ్బతినడం, ఏసీసీ అండ్ ఐసీసీలోని ఇతర మెంబర్ బోర్డులతో బీసీసీఐ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ ఉంది. ఏదేమైనా సరే టెర్రరిజం వంటి సమస్య ఉందని ఐసీసీ బోర్డుకు అప్పీల్ చేసుకుంటే మాత్రం ఆ రెండు దేశాల మధ్య మ్యాచ్ని ఆపాలా లేదంటే కంటిన్యూ చేయాలా అని ఐసీసీ ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ దానిని అంగీకరించాలా లేదా రిజెక్ట్ చేయాలా అనే నిర్ణయం మాత్రం ఐసీసీ చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ బీసీసీఐ డెసిషన్ని ఐసీసీ రిజెక్ట్ చేసి అయినా బీసీసీఐ పట్టించుకోకుండా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడానికి నిరాకరిస్తే అప్పుడు ఐసీసీ బీసీసీఐని క్రికెట్ కౌన్సిల్ నుంచే సస్పెండ్ చేసే ఛాన్స్ ఉంది. ఇది ఇండియన్ క్రికెట్పై భారీ ఎఫెక్ట్ చూపిస్తుంది. పోతే పోయింది, మనం ఐపీఎల్ ఆడుకుంటే చాలు, మనకి డబ్బులు వచ్చేస్తాయి అని మీలో చాలామంది అనొచ్చు. బట్ మన ఐపీఎల్లో కూడా విదేశీ ఆటగాళ్ళు కూడా ఆడతారనే విషయం మర్చిపోకండి. ఐసీసీ ఒకవేళ బీసీసీఐని సస్పెండ్ చేస్తే ఫారెన్ ఆటగాళ్ళు కూడా మన ఐపీఎల్లో ఆడకూడదు.
అప్పుడు మనమే మన లోకల్ ప్లేయర్స్తో మ్యాచ్లు ఆడుకోవాల్సి వస్తుంది. అయినా పర్లేదని అనుకున్నా ఇక్కడ సమస్య ఐసీసీ మాత్రమే కాదు, రాబోయే ఒలింపిక్స్ కూడా. ఒలింపిక్స్లో ఇప్పటి వరకు క్రికెట్ ఉండేది కాదు, బట్ ఈ మధ్యనే ఒలింపిక్స్లో క్రికెట్ని కూడా చేర్చి క్రికెట్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇది బీసీసీఐకి ఒక కొత్త ఛాలెంజ్గా మారింది. ఎందుకంటే ఒలింపిక్స్ అనేది ఒలింపిక్ చార్టర్ ప్రకారం పనిచేస్తుంది. చార్టర్ ప్రకారం పాల్గొనే దేశాలు స్పోర్ట్స్ పరంగా ఎలాంటి విభేదాలను చూపకూడదు. అంటే రాజకీయ జాతిని లేదా మతపరమైనటువంటి కారణాలతో క్రీడలను బహిష్కరించడం లేదా ఇతర దేశాలతో పోటీ పడటానికి నిరాకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఒకవేళ ఈ రూల్స్ని కాదని ఇండియా నిరాకరిస్తే ఇది ఒలింపిక్ చార్టర్ను స్పష్టంగా ఉల్లంఘించినట్లు అవుతుంది. అదే జరిగితే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఐఓసీ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. అండ్ ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఐఓఏని కంప్లీట్గా ఒలింపిక్స్ నుంచి సస్పెండ్స్ కూడా చేయొచ్చు. అంటే భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్లో భారత్ పాల్గొనకుండా అనర్హత వేటు వేయడం అన్నమాట. అదే జరిగితే ఒక్క క్రికెటర్స్ మాత్రమే కాదు, మొత్తం భారతీయ క్రీడాకారులంతా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు ఇంకే ఈవెంట్లో కూడా పాల్గొనలేరు. అసలు భారతీయ క్రీడా విభాగమే భూస్థాపితమైపోతుంది. అందుకే ఐసీసీ, ఏసీసీ నిర్వహించే పెద్ద టోర్నీలో ఇండియా తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది. అలాగే రేపు 2027లో జరగబోయే ఒలింపిక్స్లో కూడా ఆడాల్సిందే. మనందరం ఎమోషనల్గా ఎంత వ్యతిరేకించినా ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇలాగే పనిచేస్తాయి. వాటికి తగినట్లు మనం నడుచుకోవాల్సిందే. అంతేకాని డబ్బులు పోతాయనో బ్రాడ్కాస్టర్లు పోతాయనే బీసీసీఐ కానీ భారత గవర్నమెంట్ కానీ అనుకోవడం లేదు. ఈ రియాలిటీని అర్థం చేసుకోండి. సో ఇప్పుడు చెప్పండి, ఇంకా ఆసియా కప్ ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్తో మన టీమిండియా ఆడకూడదని డిమాండ్ చేస్తున్నారా? లేదంటే టీమిండియా ఈ మ్యాచ్ ఆడి పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి మన రేంజ్ ఏంటో ఇంకోసారి ప్రూవ్ చేయాలనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.